దేహాన్ని చూసి కాదు మహిళగా గౌరవించండి. వంటింటి సంఖ్యలు తెంచుకుంటేనే మహిళా సాధికారత. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి రచయిత రోహిణి మొల్లేటి. రాజకీయాల్లోకి మహిళలు ఆశించిన స్థాయిలో రావడం లేదు, వాళ్ళకి ఇంటి పనితో సమయం సరిపోతుంది. సమాజం కుటుంబం అండగా నిలబడితే వాళ్ళు అద్భుతాలు చేయగలరు. స్త్రీని కేవలం దేహంగా కాకుండా ఒక మహిళగా గౌరవించినప్పుడే వాళ్ళకి నిజమైన రక్షణ లభిస్తుందని తేల్చి చెప్పారు ప్రముఖ నటి రచయిత రోహిణి మొల్లేటి. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె నటనలోనే కాదు సామాజిక అంశాలపైన తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రోహిణి మహిళా సాధికారత, రక్షణ, నేటి సమాజంలో మారుతున్న విలువలు తదితర అంశాలపై ఆమె అభిప్రాయాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సీమలో చెదురుమదురు వర్షాలు అంటూ శ్రీలంక, తమిళనాడు ఆనుకున్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ద్రోణి ఆదివారం ఉత్తర కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వీస్తున్న తేమగాలుల కారణంగా తమిళనాడు, కర్ణాటక, వీటికి ఆనుకున్న రాయలసీమ, దక్షిణ కోస్తాలు చెదురుమదురు వర్షాలు కురిసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో.